ప్రస్తుత ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ రామారావు గారిని విమర్శిస్తూ అసభ్యకరమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది చాలా అన్యాయము. అతను ఏ రోజు కూడా ఏ పార్టీకి సంబంధించి ఏ వ్యక్తిని కూడా విమర్శించలేదు. అటువంటి వ్యక్తిని మానవ సమాజం సభ్య సమాజం తరలించుకునే విధంగా చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. మిస్టర్ ప్రసాద్ గారు, దగ్గుబాటి ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మేమైతే వైఎస్ఆర్సీపీ అభిమానులం అయినప్పటికీ మేము ఎన్టీఆర్గా, సినిమా హీరోగా, బాలకృష్ణగా మేము ఇప్పటికి కూడా బాలకృష్ణ గారిని కానీ ఎన్టీ రామారావుని అభిమానిస్తాము. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానులం అయితే అదేవిధంగా ఎన్టీ రామారావు కూడా అదేవిధంగా సినిమా పరంగా అంత అభిమానులము. మీరు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇటువంటి అసందర్భ పేలాపలను పేలినారు అనుకోండి, ఇంకొకసారి మీ ఇల్లు చుట్టుముట్టడం కాదు, మీరు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడతామనే విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఖబర్దార్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇంకెప్పుడైనా సరే ఇంకొకసారి పొరపాటు జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ బాలకృష్ణ గురించి కానీ అవాకులు చవాకులు పేలితే మేము ఇప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులమే. పుట్టపర్తి నియోజకవర్గంలో చాలామంది యువత, ఇప్పుడు నేను వైసీపీ విభాగం అధ్యక్షుడిని అయినప్పటికీ నేను సినిమా పరంగా బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కి అభిమానిని. మీరు మాట్లాడిన మాట ఏదైతే లంభాష బొంబాష మాట్లాడినారో మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేదు. ప్రసాద్ గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అఫ్కోర్స్ లాస్ట్ టైం కూడా ఇదే. మీరు చికెన్ సెంటర్లో వసూలు చేసి, థియేటర్ల దగ్గర వసూలు చేసి, ఏది కంటి అద్దాల దగ్గర కూడా లాస్ట్కి హాస్పిటల్ని కూడా వదిలిపెట్టడం లేదు. మీరు మీ స్థాయి, మీ బతుకు, మీరు ఆఫ్టర్ ఆల్ 14లో ఎంపీటీసీ, మీరు గౌరవ పరిటాల సునీత గారి దయ వల్ల, ప్రభాకర్ దయ వల్ల నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఎమ్మెల్యే అయినావు. ఓకే, నువ్వు చెంచాగిరి చేసుకున్నావు, ఏంది చేపలు పరిచినావు, పరుపులు వేసినావు, నీ బతుకంతా నాకు తెలుసు. నువ్వు ఏ స్థాయిలో మాట్లాడితే అది మంచిది. 2003 సింహాద్రి సినిమా హిట్ అయినప్పుడు నీ స్థాయి ఎంత? అప్పటికి నువ్వు కనీసం నీకు దొడుక్కునే ఫ్యాన్లు కూడా లేవు. నువ్వు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నీ చర్మం మొలుస్తాం. ప్రసాద్, జాగ్రత్త. ఎన్టీఆర్ అభిమానులతో బాలకృష్ణ అభిమానులతో పెట్టుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని బాలకృష్ణ గారిని విమర్శించలేదు. విమర్శించు కూడా ఆయన పార్టీ పరంగా నేను ఎప్పటికీ నా కట్టే కాలు తెలుగుదేశం అన్నాడు. ఆయన పార్టీ ఆయన ఇష్టం, మా పార్టీ మా ఇష్టం. మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మేము ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిమానులమే, జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాం, చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం. కానీ నీ సినిమా వస్తే మాత్రం చూస్తాం, ఎన్టీఆర్ అభిమానులమే, సినిమా పరంగా ఎన్టీఆర్ అభిమానులమే. గుర్తుపెట్టుకో ప్రసాద్, ఇంకొకసారి ఇట్లా అవాకులు చవాకులు పేలితే నీ చర్మం మొలిచి చెప్పులు కొడతామని గుర్తుపెట్టుకో. తాట తీస్తాం, అనంతపురం ఇల్లు ముట్టడిస్తాం. ఎన్టీఆర్ అభిమానులు ఖబర్దార్, జాగ్రత్త. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఇంత దుర్భాషలాడము, ఆ లంభాష ముంభాష మాట్లాడకండి. మేము కూడా మాట్లాడగలము, మాకు సభ్యత సంస్కారం ఉంది. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న అభిమానులుగా ఉన్నా మేము ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు సినిమా పరంగా అభిమానిస్తాం. పెద్ద ఆయన కానీ బాలకృష్ణ కానీ ఇప్పుడు ఉన్న ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఎవరినైనా అభిమానిస్తున్నాం. దయచేసి తారక రత్న ఎవరినైనా మేము మా గుండెల్లో పెట్టుకొని ఆ కుటుంబాన్ని మేము సినిమా అభిమానం పోషించుకుంటున్నాం. దయచేసి ఎప్పుడు కూడా ఇట్లా చిల్లర కూతలు కూస్తే ఖబర్దార్ దగ్గుబాటి ప్రసాద్, నీ ఇల్లు ముట్టడించేది కాదు, నువ్వు జిల్లాలో తిరగలేవు, జాగ్రత్త.